నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు ఉడతకు చారలు. ఒక గ్రామంలో విద్యానాథుడు అనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. దాని ఖ్యాతిని విని ఎంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవారు. విద్యానాథుడి కొడుకు బృహస్పతి తండ్రికి ఏమాత్రం తీసిపోని పండితుడిగా తయారయ్యాడు. త్వరలో తన స్థానం తన కొడుకు ఇవ్వాలని నిశ్చయించి విద్యానాథుడు, నాయనా, నీకు విద్య పూర్తిగా అబ్బింది, ఇక లోకజ్ఞానం కావాలి. లోకం పోకడా మనుషులు జీవించే పద్ధతి తెలుసుకుంటే కానీ నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయలేవు. అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరమైన లౌకిక జ్ఞానం సంపాదించి తిరిగిరా అన్నాడు. వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పినవి ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు. కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురయ్యాయి. ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వస్తాదులు ఒక బలహీనుడికి పాదపూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నినాదాలు చేయడం బృహస్పతి గమనించాడు. అతను ఆ విడ్డూరానికి కారణం ఏమని విచారిస్తే అతనికి ఈ కింద విషయం తెలిసింది. ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడు అనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేక సార్లు విపత్తుల బారి నుండి కాపాడాడు. చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూరమృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు. ఒకసారి దుర్ముఖుడు అనే రాక్షసుడు ఆ గ్రామాన్నే కాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించడం మొదలు పెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుడిని ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి చివరికి వాడిని చంపాడట. అటు తర్వాత ఆ ప్రాంతాల అనేక గ్రామాల వారికి మహాబలుడంటే అమితమైన అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా బలశాలులకు అతను ఆరాధనా దైవం అయ్యాడు. వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజును పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు. మహాబలుడు పోయాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. అయినా ఆ పర్వదినం రోజున మహాబలుడి సంతతి వాడికి పాదపూజ జరుగుతూనే ఉన్నది. పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుషులను మనుమలను ఆరాధించటం బృహస్పతికి ఇంకా అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరో గ్రామంలో ఎదురైంది. అతను ఆ ఊరి పెద్ద వితండుడి ఇంట్లో బస చేశాడు. విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండడం చేత ఆయన కొడుకైన బృహస్పతి వెళ్ళిన చోటల్లా గౌరవం దక్కింది. అలాగే వితండు బృహస్పతితో, మహాశయ, ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవిని ఎన్నుకుంటున్నాం. తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి. తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు. బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు. ఆస్థాన కవి పదవి కోసం 6 వచ్చారు. అందులో ఇద్దరు ఆసువుగా కవిత్వం చెప్పగలవాళ్ళు. అందులో ఒకడు తాను రచించిన 3 కావ్యాలను వెంట తెచ్చాడు. ఆ కవిని చూసి వితండు అకస్మాత్తుగా, నువ్వు అంబరుడు కాదు అన్నాడు. అవును అని అతని తల ఊహించాడు. అంబరుడు అయితే ఆస్థాన పదవికి కనీసం 5 కావ్యాలైనా రాసి ఉండాలి అని వితండు 2వ ఆసు కవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు. బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి, అయ్యా, అంబరుడు అతని పేరా? అతను చేసిన తప్పు ఏమిటి అని అతను వితండుని అడిగాడు. అతను తెలుసుకున్నది ఇది: అంబరుడు అన్నది మనిషి పేరు కాదు, జాతి పేరు. తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఈ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు. చదువుకునే అర్హత తమకే ఉన్నదని, మిగిలిన వారంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళు అన్నారు. వాళ్ళ రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలి అన్నారు. కొన్ని జాతులను అస్పృశ్యులుగా ప్రకటించారు. ప్రజలను నానా హింసలు పెట్టారు. కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. ప్రజలే ఏలికలయ్యారు. అప్పటి నుంచి అంబర్ల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పటి అంబర్లలో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు. కానీ వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పుకు అంబర్లకు కలకాలం కష్టాలు ఉంటాయి. బృహస్పతి 1 సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు. ఒకనాడు అతను శిష్యులకు ఉడత భక్తి గురించి చెప్తూ రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకుని ఆయన దాన్ని వేళ్లతో రాచాడు. ఆ చారలు ఇప్పటికీ ఉడత జాతికి ఉన్నాయి అన్నాడు. ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ, సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి కానీ కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు? మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది, కానీ ఆ మచ్చ మాకెవరికీ రాలేదే అన్నాడు. బృహస్పతి ఆ మాటకు నవ్వి, నేను చెప్పిన దానిలో నీతి అది కాదు. ఉడత చారలు పైకి కనిపిస్తున్నాయి, కానీ మానవ జాతుల్లో
ఒక జాతి చేసిన మంచి కానీ చెడు కానీ ఆ జాతి మీద శాశ్వతంగా కనపడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాద గురించి అంబరుడి కథ గురించి చెప్పాడు. మరొక కథ, చిరంజీవి కథ. కళ్యాణస్వామి అనే ఆయన వింధ్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెప్పేవాడు. నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బతుకు తెరువు కోసం అని చెప్పేవాడు. ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది. కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అన్నాడు. ఆ మాటకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి 5 సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చేయని జ్ఞాపకం చేశాడు. చిరంజీవి ఆయన దీవెనలు అందుకుని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ ఉండేవాడు. వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు. అతను ఆ ఊరు వచ్చి వారం రోజులకల్లా బందిపోటు దొంగల గురించి తెలిసింది. నెలకొకసారి 10 మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇళ్లన్నీ దోచుకొని పోతున్నారు. చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలను అందరినీ సమావేశపరిచి మనిషికి పెరిగితనం కంటే పెద్ద శాపము అవమానము లేదు. ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని 10 మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకోవడం ఏమిటి? వాళ్ళని ధైర్యంగా ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించండి అన్నాడు. చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక 25 మంది యువకులు దొంగలను ఎదుర్కోవడానికి సాహసంతో ముందుకు వచ్చారు. తర్వాత 10 రోజులకు దొంగలు రానే వచ్చారు. చిరంజీవి చెప్పిన ప్రకారం 25 మంది యువకులు వాళ్ళను ఎదిరించారు. అయితే కత్తిసాములోనూ కర్రసాములోనూ ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి ఇంతకాలము మమ్మల్ని ఎదిరించడానికి లేని సాహసం ఈరోజు ఎలా వచ్చింది? ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి. వాడేదో చెప్తే మిమ్మల్ని ఏమీ చేయమన్నారు. యువకులు తటపటాయించారు. కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం, దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు. దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహ పోయేటట్లు చావగొట్టి ఈసారికి పోనిస్తున్నాం, ఇంకొకసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరీ పోతామని ఊరి వాళ్ళని బెదిరించి ఇళ్ళన్నీ దోచుకుని తమ దారిని తాము వెళ్ళిపోయారు. చిరంజీవి చావు బతుకుల్లో ఉన్నాడు. ఊళ్ళో వైద్యుడు అనదగినవాడు ఎవడూ లేడు. కొంతమంది అతన్ని దూర గ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు. ఒక రోజుల్లో స్పృహ లేకుండా పడి ఉండిన చిరంజీవి ప్రమాద స్థితి నుండి బయటపడి కోలుకోసాగాడు. అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివి తెచ్చిన లోపే తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే 15 రోజుల అనంతరం చిరంజీవికి మరొక పెద్ద మనిషిని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను మళ్ళీ రావటం గ్రామ ప్రజలకు ఎంత మాత్రమూ నచ్చలేదు. చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకుని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవడం వలనే కదా మీరు నన్ను పొరుగురు తీసుకోపోవలసి వచ్చింది. ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి. అందుకే నేను ఈ వైద్యుడిని తెచ్చాను. ఇతను వైద్యంలో చాలా గట్టివాడు. ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అన్నాడు. చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చలించిపోయారు. దొంగ వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ. అయినా తాను భయపడుతూ ఉంటే అతని ప్రాణం కూడా లక్ష్య పెట్టక గ్రామక్షేమం కోరి వైద్యుడిని తెచ్చాడు. ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది. మరొకసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్ళని ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించారు. ఆ గ్రామానికి తన వల్ల జరిగినది ఉపకారం అని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. ఈరోజుకి కథల సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.